నమస్కారం అందరికి. ఇవాళ మనం ఓలా ఎస్1 నేను ఒక టాప్ స్పీడ్ టెస్ట్ చేయబోతున్నాను. ఇవాళ నాకు ఒక టాస్క్ లాంటిది. అసలు ఆ వెబ్‌సైట్‌లో ఏమి ఇచ్చారని చెప్పేసి ముందు చూద్దాము. వాళ్ళు చెప్పిన మెయిన్ క్రైటీరియా మొత్తం క్రాస్ అవుతుందో లేదని చెప్పేసి నేను చెక్ చేసుకుంటా ఫస్ట్ ఆఫ్ ఆల్. దీనిలో మనకి ఎక్కువ నార్మల్, స్పోర్ట్ 3 మోడ్స్ ఉన్నాయి. సో, ఆ మోడ్స్ ప్రకారంగా బండి వాళ్ళు ఇచ్చిన స్పీడ్ వెళ్తుందా? రేంజ్ అయితే ఫెయిల్ అయిందండి. వాళ్ళు 151 కేఎం ఇచ్చారని విన్నాను. సో, అది 151 కేఎం నాకు కొంచెం డౌట్ ఉంది. సో, డౌట్‌ని క్లియర్ చేసుకోవడానికి డైరెక్ట్‌గా గూగుల్ వెబ్‌సైట్‌కైతే వెళ్ళిపోతా. గూగుల్‌లోకి వెళ్తా చూడండి ఒక నిమిషం. ఓకే. గూగుల్ వెబ్‌సైట్‌కెళ్ళి ఓలా ఎస్1 ఎయిర్ అనేది టైప్ చేస్తున్నా వెబ్‌సైట్‌లో. ఓకే. ఎస్1 ఎక్స్ కాదు, ఎస్1 ప్రో కూడా కాదు, ఎస్1 ఎయిర్. ఓకే. ఎస్1 ఎయిర్ అని టైప్ చేశా. టైప్ చేశాక వెబ్‌సైట్ వచ్చింది. ఓకే. లొకేషన్ నాట్ నౌ. ఓకే. వెబ్‌సైట్ ఓపెన్ చేద్దాం ముందు. వెబ్‌సైట్ ఓపెన్ చేసి క్రైటీరియా మొత్తం అంతా చెక్ చేద్దాం. వాళ్ళిచ్చిన క్రైటీరియా మొత్తం క్రాస్ అవుతుందో లేదని చెప్పేసి. ఓకే. వెబ్‌సైట్ ఓపెన్ చూసాక ఇది ఓలా వెబ్‌సైట్‌నే ఎస్1 ఎయిర్ అనమాట. సో, ఇక్కడ మనకి 151 కేఎం రేంజ్ ఇచ్చారు. కానీ అబ్సల్యూట్‌లో ఫెయిల్ అయింది. 151 కాదు, ఎక్కువ మోడ్‌లో నాకు 125 కేఎం వెళ్ళింది. వైజాగ్ వెళ్ళొచ్చాను. అండ్ గంటకి 90 కిలోమీటర్లు వెళ్తుందని చూపిస్తుంది. కానీ అబ్సల్యూట్‌లీ రైట్ ఆర్ రాంగ్ అని మీకు చూపిస్తా. సో, ఇంకా కొత్త మోడల్స్ కూడా వచ్చేసినాయి. చాలా వరకు అప్డేట్ చేశారు. సో, ఇక్కడ చూడండి మనకి టాప్ స్పీడ్ 90 కేఎంపీ ఇచ్చా. అంత సీన్ లేదండి. చూపిస్తాను చూడండి. నేను 90 కేఎంపీ వెళ్తుందో లేదని చూపిస్తా. ఓకే. టాప్ స్పీడ్ పక్కన ఉంచండి. ఇంకా కొన్ని ఇచ్చారు. యాక్సిలరేషన్ అనేది 151 కేఎం అయితే ఫెయిల్ అయిపోయింది. వదిలేయండి. ఇంక అంత పక్కన ఉంచండి. 3.3 సెకండ్స్‌లో 40 కేఎం వెళ్తుందా? అది కూడా ఫెయిల్ అని చూపిస్తాను నేను. నేను టెస్ట్ డ్రైవ్ చేశాను. ఫెయిల్ అనే చూపిస్తా. అది నిజమో కాదో మీరే కింద కామెంట్ సెక్షన్‌లో ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. ఇది ఓలాకి నాకు జరిగిన యుద్ధం లాంటిది. సో, ఇక్కడ మనకి ఎంత సేవ్ చేస్తుందో మనీ చూపించారు. కస్టమైజ్ కలర్స్ ఇంట్లో మనకి పని లేదు. పేమెంట్ పక్కన ఉంచండి. హైపర్ ఛార్జింగ్ బెంగుళూరులో ఉందంటండి. మనం బెంగుళూరులో కాదు కదా, విశాఖపట్నంలో ఎక్కడ కూడా హైపర్ ఛార్జింగ్ లేదు. ఒక దొండపర్తిలో ఉంది. డైరెక్ట్‌గా అనకాపల్లిలో ఉందన్నమాట. సో, ప్రైస్ విషయానికి వచ్చేసరికి ఇది మనకి ఎస్1 ఎయిర్ కాబట్టి 90 కిలోమీటర్లు వెళ్తుంది. ఫెయిల్. 151 ఫెయిల్. అండ్ 5 అవర్స్ ఛార్జింగ్ కూడా ఎక్కువ టైం తీసుకుంటుంది. 5 అవర్స్ తీసుకోవట్లేదు. సో, అసలు వెళ్తుందా లేదని చెప్పేసి మనం డైరెక్ట్‌గా రంగంలో దిగిపోదాం. సో, ఖచ్చితంగా మీరు కనుక ఇలాంటి డ్రైవ్ చేసినప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకొని పర్మిషన్ తీసుకోండి. సో, నేను ఎక్కువ మోడ్‌లో పెట్టాను. మీకు టైమర్ కూడా పెడుతున్నాను. సో, సేఫ్టీ లైట్స్ అయితే ఆన్ చేస్తున్నా. పార్కింగ్ లైట్స్ అనేవి. ఓకే. సో, రెడీ 1, 2, 3 స్టార్ట్. చూడండి మీకు టైమర్ రన్ అవుతుంది. స్పీడ్ చూడండి. మనకి ఎంత స్పీడ్‌లో ఎంత క్రాక్ చేస్తుందని చెప్పేసి మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. కరెక్ట్‌గా చూడండి. ఓకే. 40 నుంచి 43 స్పీడ్‌కి 10.15 సెకండ్స్. వాళ్ళేం చెప్పారంటే అక్కడ మనకి వితిన్ 3 సెకండ్స్‌లో అబోవ్ 40 ఉంటదని చెప్పారు. ఫెయిల్ అయింది. ఎక్కువ మోడ్‌లో లిఫ్ట్ చేయలేదు. ఓకే. ఎక్కువ మోడ్ పక్కన ఉంచండి. నెక్స్ట్ ఉన్న మోడ్ ఏంటి అనే విషయానికి వస్తే మనకి నార్మల్ మోడ్ చూసారు కదా, నార్మల్ మోడ్. సో, ఈ మోడ్‌లో టాప్ స్పీడ్ ఎంతుంది? ఎంత స్పీడ్‌లో ఎన్ని సెకండ్స్‌లో మనకి టాప్ స్పీడ్ స్కోర్ చేస్తుంది? రెడీ 1 స్టార్ట్. ఓకే. చూడండి టాప్ స్పీడ్ చూద్దాం దీని ఎంత స్పీడ్ వెళ్తుందన్నది. ఓకే. 4 సెకండ్స్ దాటింది కానీ మనకి 40 దాటింది. సో, ఇది కూడా ఫెయిల్. బట్ టాప్ స్పీడ్ అనేది ఎక్కువ మోడ్‌లో కాకుండా నార్మల్ మోడ్‌లో అయితే మనకి 0-60 సెకండ్స్ అనేది 10.7 సెకండ్స్ అయితే వెళ్ళింది 60 స్పీడ్ అన్నది. సో, ఇప్పుడు స్పోర్ట్ అనమాట. వేరే లెవెల్ ఇది. వాళ్ళకి నాకు జరిగే యుద్ధం ఇక గట్టిగా ఉంటుంది. మన ఛానల్ కనుక మీరు కొంత ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మాత్రం ఆల్ క్లిక్ చేసి మర్చిపోవద్దు. మనకి టాప్ స్పీడ్ 90 కేఎం ఇచ్చారు. మనకి వెబ్‌సైట్‌లో క్లియర్‌గా మెన్షన్ చేశారు కదా. చూడండి నేను స్టార్ట్ చేస్తున్నా వ్లాగ్ అనేది. 0 నుంచి మొదలయ్యా. ఒక టైమర్ కూడా మీకు ఆన్ చేస్తున్నాం. మీకోసం అది రాంగ్ అని చూపించడం కోసమే, ఓలా మనకి మోసం చేసిందని చూపించడం కోసమే ఈ వీడియో చేశాను మెయిన్ నేను. మనకి 90 కేఎం పిచ్ వెళ్తుంది చూపిస్తుంది కదా. రెడీ 1 స్టార్ట్. ఓకే. చూసారు కదా నేను టైమర్ ఆన్ చేశా. స్పీడ్ కూడా స్టార్ట్ చేశా. రోడ్ క్లియర్‌గా ఉంది. నేను ఎక్సలేటర్ కూడా డౌన్ చేయలే. మీకు ఆర్‌పిఎం కూడా డిక్రీజ్ అవ్వలే. చూడండి మనకి 70, 81, 82 10 సెకండ్స్ దాటింది. ఓకే. 85, 86 ఓకే. 87 హై స్పీడ్ అండి. 87 హై స్పీడ్ అది 13.17 అనేది. సో, మనకి 88 కూడా మనకి క్రాస్ అవ్వలేదు. ఓకే. 88 ఓకే. ఇప్పుడు క్రాస్ అయింది 88 అంటే 16 సెకండ్స్‌కి 88 క్రాస్ అయింది. సో, బ్రేకింగ్ సెక్షన్ విషయానికి వచ్చేసి చూడండి మనకి. బ్రేకింగ్ సెక్షన్ విషయానికి వచ్చేసరికి మనకి ఎంత ఫాస్ట్‌గా బ్రేకింగ్ అవుతుందనేది చూద్దాం ఒకసారి. ఓకే. చూసాక బ్రేకింగ్ అనేది జబర్దస్త్ 7.34 సెకండ్స్ అండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.